హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రిజ్కాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బండి మీద దొరికే మెత్తని పకోడీ ఆయిల్ పీల్చకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా సాయంత్రం పూట వేడివేడిగా తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర కరివేపాకులను సన్నగా తరిగి వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు నొక్కుతూ కలుపుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు విడిపోయి అందులో నుండి వాటర్ వస్తుందన్నమాట. చూసారా, ఉల్లిపాయల నుండి వాటర్ వచ్చి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అందులో 1.5 కప్పు శనగపిండి వేసుకుందాం. మనము 1.5 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అందుకని 1.5 కప్పు శనగపిండి తీసుకుంటే మీ పకోడీలు చాలా రుచిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము తీసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. అలాగే తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఈ పసుపు వేయడం వలన పకోడీలకి మంచి కలర్ వస్తుందన్నమాట. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర వాము వేయడం వలన ఇవి తిన్న తర్వాత మనకి ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. చివరగా చిటికెడు వంట సోడా వేసి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఈ పిండి అనేది మరీ గట్టిగాను ఉండకూడదు, అలాగని మరీ లూజ్గాను ఉండకూడదు. గట్టిగా ఉంటే లోపల పిండి అనేది ముద్దలాగా ఉంటుంది, అలాగే లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అందుకని పిండి అనేది మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూసారా, పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే మనకి పకోడీలు పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చేతిని కొంచెం తడుపుకొని పకోడీలు వేసుకుందాం. చెయ్యి తడిపి వేసుకోవడం వలన పిండి అనేది చేతికి అంటుకోకుండా పకోడీలు ఈజీగా వేసుకోవచ్చు. అలాగే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైకి కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉంటుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇవి మరీ డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలాగే మిగిలిన పిండి కూడా వేసుకొని పకోడీలు వేసుకుందాం. ఈ చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసేవారైనా సరే పర్ఫెక్ట్గా మెత్తని పకోడీలు తయారు చేసుకోగలరు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మా ఛానల్లో పల్లీ పకోడీ కూడా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో వీడియో ఉందండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము పెట్టే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.